ప్రభునందు ప్రియమైన ఆర్సీసీ ఫ్యామిలీకి మరియు యూట్యూబ్ ద్వారా జీవనది టెలివిజన్ ద్వారా ఈ వాక్య సందేశాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క ఆత్మీయ మిత్రునికి ప్రభు పేరట వందనాలు. ఇదిగో ఈరోజు మనం నిన్నటి దినమున ధ్యానించిన అంశాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాము. అపోస్తలుడైన పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం దాని 8వ వచనాన్ని ఈరోజు మనం చదువుతున్నాం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు నిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఈరోజు ప్రభు మనకు ప్రేమను గురించి మాట్లాడమన్నారు. అందులో మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది, ప్రేమ అనేక పాపములను కప్పును. ఈరోజు నిజమైన ప్రేమ ఉంటే మన ఫ్రెండ్స్ కావచ్చు, మన ఫ్యామిలీలో ఒక మెంబర్ కావచ్చు, వైఫే లేక హస్బెండ్ లేదా మదర్, డాటర్, ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తి చేసిన ఓ చిన్న పొరపాటును కప్పిపెట్టగలిగారు అంటేనే మీరు ప్రేమ గలవారు. కానీ ప్రేమిస్తున్నాను అని చెప్తూ వారి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా బయట పెట్టడానికి ప్రయత్నం చేసినట్లయితే నిజమైన ప్రేమ మనలో లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ప్రేమ అనేక పాపములను కప్పును, బలహీనతలను మాత్రమే కాదు, పాపాన్ని కూడా కప్పును. మీరు ప్రేమిస్తున్నారు అని చెప్తూ ఒక వ్యక్తి చేయని నేరాన్ని కూడా ఆ వ్యక్తి చేసినట్లు ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తివైతే మీకేమని పిలవాలి? ఒకరు చెప్పని మాట చెప్పారు అని అంటున్నారు, మళ్ళీ మీరు ప్రేమిస్తున్నారు, కలిసి ఒకే ఇంట్లోనే ఉంటున్నారు. ప్రేమకేమీ అర్థం? వాక్యం చెప్పుచున్నారు, ప్రేమ అనేక పాపములను కప్పును. మనం నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ను ప్రొటెక్ట్ చేస్తున్నామా? మనం నిజంగా మన ఫ్రెండ్స్ను ప్రొటెక్ట్ చేస్తున్నామా? నిజంగా మన సంఘ సభ్యులను మనం ప్రొటెక్ట్ చేస్తున్నామా? ఒక చిన్న పొరపాటు నాలుక జారిన కారణాన జరిగితే ఇప్పటికీ అది లోకమంతా తెలిసిపోయింది. ఒక చిన్న తొందరపాటు ఎన్నో మంచి కార్యాలు చేసినటువంటి ఒక వ్యక్తిలో నుంచి జరిగింది. ఆ 99 మంచి కార్యాలు మనం మర్చిపోయాం, కానీ ఆ తొందరపాటు వలన జరిగిన ఆ ఒక్క చిన్న విషయాన్ని మనం పెద్ద ప్రచారం చేస్తూ వారి గుడ్విల్ను, వారి టెస్టిమనీని, వారి ఐడెంటిటీని పాడు చేసినటువంటి వారమైతే మనం ఎలా ప్రేమించు వారమని చెప్పగలం? ప్రేమ అనేక పాపములను కప్పును. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదామండి. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదమును దాచిపెడతాడు. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. ఎంత స్పష్టమైన వివరణ ఇచ్చారండి. జరిగిన సంగతి మాటిమాటికి చెప్పువాడు మిత్రభేదము చేయను. మిత్రుని దూరం చేస్తున్నటువంటి వాడవుతాడంట. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ కండిషన్లో ఉన్నాం? మనకు దేవుడు ఎంత కృప చూపాడండి. మన అపరాధములను దేవుడు క్షమించినది గుర్తుపెట్టుకుంటే, మన దోషములను దేవుడు క్షమించిన దానిని మన జ్ఞాపకం పెట్టుకుంటే, మన సహోదరుని జీవితంలో ఉన్న ఆ చిన్న మిస్టేక్స్ మనం మరవలేమా? క్షమించలేమా? కప్పిపెట్టుకోలేమా? మనం ఒకరిని వారి యొక్క టెస్టిమనీ లేకుండా చేయడానికి, ఒకరికి దేవుడిచ్చినటువంటి ఆ ఘనత లేకుండా చేయడానికి మనం ఎంతమందితో గుంపు కూడతాం, ఎంతమందితో కలిసి మనం మాట్లాడతాం, ఎంతమందితో కలిసి మనం దానిని గురించి విచారణ చేస్తాం. వాస్తవంగా దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లు మనం నడుస్తున్నామా? ప్రేమ అనేక పాపములను కప్పును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం చదువుదామండి. నీ కంటిలోనున్న దూలం నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కన్నులోనున్న దూలమును తెలియకుండా లేక దాన్ని పట్టించుకోకుండా సహోదరుని కన్నులో ఉన్న నలుసును పట్టించుకుంటున్నావు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయినావు కదా, నీ జీవితం ఒక్కసారి వెనకకు తిరుగు.
ఎన్ని మార్గం నుండి ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు అందరిని తీర్పరిగా, అందరిని విమర్శించే వ్యక్తిగా చలామణి చేస్తున్నారే. మీ గతం ఎవరికి తెలియదా? మీ గతం మీకు తెలియదా? మీ ప్రభువుకు తెలియదా? క్షమించడానికి ఉన్న మంచి గుణం సంపాదించుకోండి. ప్రేమించడానికి ఉన్న మంచి మనస్సు తీసుకోండి. ఒకరి నేరాన్ని బయట చెప్పి, ఒకరి తప్పితాన్ని బయట పెట్టి మనకు వచ్చే లాభం ఏమున్నదండి? మనకు లాభం వచ్చినా అది తాత్కాలికమే, అది శాశ్వతమైనది కాదు. కాబట్టి తాత్కాలికమైన లాభం కొరకు తన మిత్రుని బలి చేయొద్దు, తన కుటుంబ సభ్యులను బలి చేయొద్దు. కొంతమంది బ్రతకడానికి ఉన్న హోప్ లేకుండా వారు ఆత్మహత్యకు పరిశ్రమిస్తున్నారు. ఎందుకని? మీరు చెప్పిన మాటలే కదా, మీరు వారిని నిందించిన నిందలే కదా. వారు ఎన్నిసార్లు అందులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నించినా మీరు మాటి మాటికి అవే జ్ఞాపకం చేసి ఆ వ్యక్తిని హింసించినంత కారణాన తట్టుకోలేక ఈ ఘాతకం చేశారు, ఈ ఈ ఈ ప్రమాదంలో చిక్కిపోయారు. మన సమాజమును మనం కాపాడుకోవడానికి దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ, దేవుడు మనకిచ్చిన కృప, దేవుడు మనకిచ్చిన వివేకం, వాటిని మనం సరిగా వినియోగించకుండా ఒక వ్యక్తిని ఆయనకు ఉన్నటువంటి మంచి పేరును, సాక్ష్యమును లేకుండా చేయటం ద్వారా మనం సాధించేది ఏమున్నదండి? ఈ జీవితం దేవుడు మనకిచ్చినటువంటిదే. లెట్ us బీ ఎ కాంప్లిమెంట్ టు అవర్ ఫ్రెండ్స్. మన స్నేహితులకు మనం ఒక కాంప్లిమెంట్గా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. బలహీనులైన వారికి ఊతనీయండి అని ప్రభు చెప్పుచున్నాడు. ధైర్యం చెడిపోయిన వారిని ధైర్యపరచండి అని ప్రభు అంటున్నారు. కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా జాగ్రత్త పడుడి అంటున్నారు. ఒక చిన్న మాట మన మనసుకు నొప్పి కలిగినందుకు పెద్ద మాటతో వారిని నొప్పించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దేవుని ప్రేమ మనలో నిజంగా ఉందా? దేవుడు మనలో నివసిస్తున్నాడా? ఈ రోజులలో నా ప్రియ సహోదరులారా, మన జీవితాన్ని ఇతరులను కట్టడానికి మనం ఎందుకు వాడుకోకూడదు? కూలగొట్టడానికి ఒక రోజు సరిపోతుందండి, కట్టడానికి కొన్ని సంవత్సరాలు అవసరం. పెద్ద పెద్ద భవనాలు కూలగొట్టేవారు నిమిషంలో కూలగొట్టేస్తున్నారు. కుటుంబాలను శిథిలం చేసేవారు కూడా అదే పని చేస్తున్నారు. ఆత్మీయ జీవితమును కట్టుకోవడానికి చాలా సంవత్సరాల ప్రయత్నం, ప్రయాస అవసరం ఉంది. దాన్ని నాశనం చేయడానికి వారం రోజులు సరిపోతుందండి. ఎందుకండి ఈ ప్రయత్నం? దయచేసి ఈ ప్రయత్నాన్ని మానండి. దేవునికి అంకితం చేసుకోండి. మీరన్నిట్లో స్మార్ట్ అని అనుకోకండి. అన్నిట్లో యూ ఆర్ ద ఓన్లీ రైట్ పర్సన్ అని అనుకోకండి. మీలో కూడా చాలా తప్పిదాలు ఉన్నాయి. దేవుడు ఒకవేళ మీ మీద వేలు చూపెడితే డే టు టైము చెప్పి కొన్ని రాత్రులు, కొన్ని పగలు మీ మీద దేవుడు నేరారోపణ చేస్తే మీరు నిలవలేరు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రేమ ఆ పాపములన్నిటినీ కప్పును అని బైబిల్ చెప్తున్నారు. మనం ప్రేమించు వారిగా ఉండడానికి ప్రయత్నం చేద్దామండి. ఎదుట వ్యక్తిలో ఉన్న లోపాన్ని బయటికి తీసుకురావడానికి ఉన్న ప్రయత్నం చేయకుండా వారిలో ఉన్న మంచి వాటిని ప్రోత్సహించి వారు దేవుని కొరకు ప్రయోజనకరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 15వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక, బలవంతులమైన మనము మనలని మనమే సంతోషపరచుకోకుండా బలహీనుల దౌర్బల్యమును భరించుటకు మనం బద్ధులమై ఉన్నాం. చూడండి, మనల్ని హింసించుచున్నవారు, మనల్ని బాధ పెట్టుచున్నవారు, మనకు వ్యతిరేకంగా సాకులు చెప్పేటువంటి వారు, వీరిని భరించడానికి ఉన్న ఒక మనసు దేవునిలో నుంచి మనం పొందుకోవాలి. వారిని సహించడానికి ఉన్న హృదయం మనం శుద్ధపరచుకోవాలి. పర్వాలేదులే అనేటువంటి ఒక మనసు మనం సంపాదించాలి. మనం విన్న వాటికి అన్నిటికీ జవాబు చెప్పడానికి పోయారనుకోండి, బజారు పాలవుతాం. మన గురించి చెప్పిన వ్యక్తిని పరువు తీయడానికి మనం ప్రయత్నం చేసామనుకోండి, మన ఆత్మీయ జీవితం కుప్పకూలిపోతుంది. అందుకే విన్నది విన్నట్టే ఉండనివ్వండి, దాన్ని వదిలేద్దాం, ప్రభువుకి అప్పగిద్దాం. ప్రభు చిత్తం నెరవేర్చు బిడ్డలుగా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రేమ అన్నిటినీ కప్పును, అనేక పాపములను కప్పునని బైబిల్ చెప్పుచున్నారు. ఇంకా మనం గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం.
సహోదరులారా, ఆ. ఒకడు ఏ తప్పిదంలోనైనను చిక్కుకొనిన ఎడల ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని నేడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడును గనుక ఏమో ఆ. అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అటి వానిని మంచి దారికి తీసుకొని రావాలను. దేవునికి స్తోత్రం. చూడండి, మనం కూడా పొరపాటు చేస్తామేమో, మనం కూడా తప్పిపోతామేమో అని గ్రహించి క్షమాశీలముతో ఆ వ్యక్తిని మంచి మార్గానికి నడిపించడానికి మనం ప్రయత్నం చేయమని ప్రభు కోరుచున్నారు. ఇతరులను విమర్శించడం మనకు చాలా ఇష్టం. గోసిప్ చేయడం, వారి గురించి ఎగతాళి చేయడం, వారి గురించి పెద్ద స్టోరీ తయారు చేయడం, ఇటువంటిది మనకి ఇష్టమే. అయితే ఒక వార్నింగ్ ఇక్కడ ఉంది, గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు స్వయంగా తన నోటి నుంచి పలికిన మాట వినండి. మీరు తీర్పు తీర్చకుడి, ఆ. అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి కూడా తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మీరు తీర్చుచున్న తీర్పు చొప్పునే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడదు. మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడు. మీరు కొలుచు కొలత చొప్పునే మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. చూడండి, మన చేతిలో ఉన్న ఏ స్కేల్ అయితే ఉంటుందో అదే స్కేల్తో మనకు కూడా కొలుస్తారు. దేవుడు మనల్ని ఒకవేళ మన మాటలను కానివ్వండి, మన క్రియలను కానివ్వండి, మన లావాదేవీలు కానివ్వండి, ఆయన కొలవడానికి ఏమైనా ప్రయత్నం చేశారనుకోండి, మనం నిలబడగలమా? దేవుని ఎదుట మనం నిలబడగలమా? మన జీవితాన్ని సరిచేసుకుండి ప్రభువును మహిమపరిచి ఆయనకిష్టులుగా నడవడానికి ఉన్న ఒక మంచి నిర్ణయం మనం తీసుకోవాలని ప్రభు మన గురించి కోరుచున్నారు. రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడనైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. ఇక్కడ చూడండి, తీర్పు తీర్చుచున్న మనుషుడా, నువ్వు ఎవరైనా సరే ఎలా ఉన్నావు? నిరుత్తరుడవై ఉన్నావు. నీవు ఆ రెస్పాన్సిబిలిటీ లేని వ్యక్తిగా ఉన్నావన్నమాట. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో, దేని విషయమో ఎదుటివానికి నువ్వు తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు ఆ విషయంలో నీవే నేరస్తుడవని నువ్వు తీర్పు తీర్చుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? నీవు కూడా అదే చేస్తున్నావు కదా. ఇప్పుడు సెంట్రల్ జైల్లో చాలామంది నేరస్తులు ఉన్నారండి. మనకు అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ వాస్తవం చూస్తే అంతకంటే ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు. కారణం ఏంటంటే వారి పట్టబడలే. ఈ అమాయకులు మాత్రం సాక్ష్యాధారంతో పట్టబడ్డారు. మరి కొంతమందికి తప్పుడు సాక్ష్యాలే ఉన్నాయి. నేను చూశాను అని అనేటువంటి వ్యక్తి నిజంగా చూడలేదు. డబ్బు తీసుకొని ఎవరి కోసమో నేను చూశాను, నేను విన్నాను అని చెప్పి ఒక అమాయకుని బలి చేసి జైల్లో పాలేశారు. చూసుకోండి, దేవుడు నీతిమంతుడు, న్యాయాధిపతి. నీవు తీర్చుచున్న తీర్పు చొప్పున ఒకరోజు నీకు కూడా తీర్పు వచ్చును అని నువ్వు మర్చిపోవద్దు. నీకు ఇప్పుడు బహుశా 65 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఇక అంతా అయిపోయిందిలే, ఇక ఇప్పుడు నేను సాయాహ్నంలో ఉన్నా, నేను చాలా మంచి ప్రార్థనా భక్తుని, నేను ప్రార్థనా పరుని, నేను చాలా మంచిగా దేవునికి ఇస్తున్నాను, నేను చాలా చక్కగా ఉన్నాను అని చెప్పి పాతది దేవుడు అంత సులువుగా తీసిపారేసావని అనుకోకు. నీవిప్పుడు కూడా ఎదుట వ్యక్తిని క్షమించని వ్యక్తి అయితే, ఎదుట వ్యక్తిని ఇప్పుడు కూడా నేరారోపణ చేస్తున్నటువంటి వ్యక్తివైతే నిన్ను కూడా దేవుడు అదే త్రాసులో తూకం వేస్తాడు. నీ సిచ్యువేషన్ కూడా ఆయన చేతిలో ఉంది గనుక ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. ప్రేమ అనేకమైన పాపములను కప్పును. నేను మాత్రం ఒక వ్యక్తిని హాని కలగచేయడానికి, ఒక వ్యక్తికి ఇబ్బంది కలగజేయడానికి ఏం ప్రయత్నం చేయను అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని మనం ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. రోమాపత్రిక 14వ అధ్యాయం 4వ వచనం చదవండి. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడవు? అతడు నిలిచి ఒకటి నేను చెప్తానండి, నేను జీతం ఇచ్చుచున్న వ్యక్తిని నేను విమర్శించవచ్చు. నేను ఎవరికైతే జీవనోపాధి కలుగజేశానో ఆ వ్యక్తిని నేను విమర్శించవచ్చు, ఆ వ్యక్తిని నేను తీర్పు తీర్చవచ్చు.
పరుని సేవకునికి, పరుని ఆ, పనివానికి నీవు తీర్పు తీర్చడం ఎందుకు? నీకు వానికి సంబంధం ఏంటి? అదే కదా అపోస్తలుడు పౌలు రోమాలో ఉన్న విశ్వాసాలకు అడుగుతున్నాడు. మీలాంటి వాళ్ళు కొందరు అక్కడ ఉండే, అందుకే వాళ్ళతో సూటిగా అడిగాడు. ఆ వచనం ఒకసారి కూడా చదువమ్మా. పరుని సేవకునికి తీర్పు తీర్చడం పరుని సేవకునికి నీవు జీతం ఇవ్వడం లేదు, నువ్వు పోషించడం లేదు, ఎలాగనో జీవిస్తూ కష్టపడుతూ తన పనులు చూసుకుంటున్న వాడిని నీవింత పెద్దగా నువ్వు విమర్శించడానికి ఈ లెక్క దేవుడు నీకు అప్పగించాడా? వాణ్ణి సరిగా చూసుకో, వాణ్ణి నిలది దేవుడు చెప్పాడా? చెప్పలేదమ్మా. నీకు అనవసరమైన కార్యానికి నువ్వు పాలుపడ్డావనుకో, నేను ఇప్పుడు ఒక మర్మం మీకు చెప్తా. ఈ వ్యక్తిని గాయపరచువాడు ఈ శరీరాన్ని కాదు గాయపరిచేది, ఆయన శరీరాన్ని గాయపరుస్తున్నారు. విశ్వాసి, నువ్వు గుర్తుపెట్టుకో, నీవు ఒక వ్యక్తిని గాయపరచినప్పుడు మనమందరం క్రీస్తు శరీరమునకు అవయవాలు. ఈ సత్యం ఒప్పుకుంటారా? క్రీస్తు శరీరాన్ని గాయపరచిన వాడు ఎవరిని గాయపరిచాడు? క్రీస్తును గాయపరిచాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయనకు తలనొప్పి కలిగించావు నీవు. జవాబు చెప్పడానికి కూడా సిద్ధపడి ఉండు. లెక్క అడిగే ఒక సమయం వస్తుంది. నిలబెట్టి నిన్ను అడుగుచున్నప్పుడు కరెక్ట్గా చెప్పడానికి ఉన్న సిద్ధపాటుతో ఉండండి అని చెప్పుచున్నాను. ఇక్కడ నీవు పరుని తీర్పు తీర్చడానికి నువ్వు ఎవడవు? చదువమ్మా. అతడు నిలిచి ఉండుటైనను, పడి ఉండుటైనను అతని సొంత యజమానుని పని. అతడు నిలుచును, ప్రభు అతని నిలువబెట్టాడు. శక్తి గలవాడు. ఇక్కడ నీకు అనవసరమైన పనికి నువ్వు పాలుపడ్డావనుకో, జాగ్రత్త సుమి. తీర్పు దినాన నువ్వు జవాబు చెప్పలేవు. అది బహుశా నీ బిడ్డ కావచ్చు, నీ కొడుకు కావచ్చు, నీ హస్బెండ్ కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బ్రదర్ కావచ్చు, నీ సిస్టర్ కావచ్చు, నీ నైబర్ కావచ్చు, మీ పాస్టర్ కావచ్చు, మీ సంఘంలో ఉన్న ఒక విశ్వాసి కావచ్చు. ఒకరిని తీర్పు తీర్చడానికి నీకు హక్కు లేదు, అవకాశం లేదు. ఈరోజు నువ్వు చెప్పవలసింది ఇదే. ఫుల్ స్టాప్. ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఇష్యూ. ఈ సమస్యల్లో నేను ఇన్వాల్వ్ అవ్వను. ఎందుకు? ఆయన మరొకని దాసుడు, మరొక యజమానుడు అతనికి ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. నేను ఈ కార్యంలో జోక్యం చేయను అనేటువంటి ఒక డిసిషన్ తీసుకుంటే మీరు కొంతమందికి సారీ చెప్పాల్సిన సమయం అయింది. కొంతమందిని మీరు పిలిచి ఐఎమ్ రియలీ సారీ, ఐ మేడ్ ఎ మిస్టేక్, నేను పొరపాటు చేశాను, నేను పలానా వ్యక్తిని లేక నేను మిమ్ముని విమర్శించాను, తీర్పు తీర్చాను, ప్రచారం చేశాను, నేను నా ఇన్నర్ సర్కిల్లో నేను చర్చ చేసి ఎగతాళి చేసుకున్నాను, ఐఎమ్ సారీ, నాకు క్షమాపణ కావాలి, మీరు నన్ను క్షమించారు అని చెప్పండి. ఆ వ్యక్తితో సమాధానపడాలి. మీరిరువురు కలిసి ప్రార్థన చేయాలి. లేకపోతే నీ అకౌంట్ పెండింగ్ ఫైల్గా మారుతుంది. ఒకరోజు దేవుడు వడ్డీతో కూడా వాటిని నీ గురించి అడుగుతాడు. ఒకే బెంచ్లో కూర్చుంటారు, ఒకే మంచంలో పడుకుంటారు, బయటికి పోయి అపహాస్యం చేస్తావా? ఒకే ఇంట్లో నివసిస్తావు, నువ్వు ఎవరిని కించపరచుచున్నావు? నీ ఫ్యామిలీని. నీ ఫ్యామిలీ ఎవరు? నీ సొంత శరీరంలోని అవయవం. నిన్ను నీవే గాయపరచినట్టే కదా. ఎవరు చేస్తారు ఆ పని? పిచ్చోడు చేస్తాడు. రౌతు తీసుకొని తన తలకు కొట్టేవాడు పిచ్చోడు. మనము ఫ్యామిలీ అని పిలుస్తున్నాం. ఫ్యామిలీ అని మనం పిలుస్తుంటే ఫ్యామిలీలో విభేదాలు ఉండకూడదు, ఫ్యామిలీలో పక్షపాతం ఉండకూడదు, ఫ్యామిలీలో గ్రూపిజం ఉండకూడదు. ఫ్యామిలీలో మనమందరము ఒక తండ్రి పిల్లలుగా ముందుకు నడవాలి. ఇంకెంతకాలం మనకు బ్రతుకుందో మనకు తెలియదు. ఈ వైరస్ ఎంతవరకు పోతుందో మనకు తెలియదు. ప్రియులారా, బ్రతికి ఉండడం దేవుని కృప. ప్రతిరోజు దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన దానం. మన బ్రతికి ఉండడం ఆయన కృప వల్లనే. అకౌంట్స్ అన్ని సరి చేసుకోండి. ఎవరెవరితో సమాధానపడాలో సమాధానపడండి.
ఒట్టిగా పిలిచి బాగున్నారా అని అడిగి నవ్వుతే సమాధానం కాదు. యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ హార్ట్. నేను దేవుని వాక్యానికి విరుద్ధంగా నేను కొన్ని విషయాలు మీ గురించి చెప్పడం జరిగింది, ఐఎమ్ రియలీ సారీ అని మీరు చెప్పి ఆ వ్యక్తి దగ్గర నుంచి సమాధానము పొందకపోతే మీరు ఈ భూమి మీద దేనిని బంధించారో అది పరలోకమందు బంధింపబడును అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. దేనిని భూమి మీద మీరు విప్పుదురో అది పరలోకమందు కూడా విప్పబడును అనే సత్యాన్ని మీరు అంగీకరించుకోండి. ఇంకో వచనం చదువుదాం. రోమాపత్రిక 14వ అధ్యాయం 13వ వచనం. కాగా ఆ. మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందుము. కాగా మనం ఇక మీదట ఒకరినొకరు తీర్పు తీర్చకుండా ఉందుము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగ చేయకుండా ఉందుమని మీరు నిశ్చయించుకోండి. టేక్ ఎ డిసిషన్ టునైట్. లార్డ్, ఇంత సీరియస్గా ఈ మ్యాటర్ ఉందని నాకు ఇప్పుడు వరకు తెలియదు. నేనేదో చెప్పుకున్నాను కానీ ఇది నిజంగా అపరాధం. నేను నాకు సంబంధం లేని ఒక వ్యక్తిని విమర్శించటానికి నేను సాహసించకూడదు. నీవు పిలిచిన వాణ్ణి, నువ్వు ఏర్పరచుకున్న వాణ్ణి, నువ్వు అభిషేకించిన వాణ్ణి నేను దూషించడం ఏంటి? అనేక మంది సంఘ సభ్యులు వారి సంఘ కాపరి దగ్గర ఈ పొరపాటు చేస్తున్నారు. అనేక మంది దైవజనులను దూషించడానికి ఏమాత్రం భయం లేకుండా వారు నడుం బిగించి ఉన్నారు. కొంతమంది సేవకులు కూడా వారి పై విచారకునిగా దేవుడు నియమించిన నాయకుని విమర్శించుటలో ఏమాత్రం ఫీలింగ్ లేకుండా అవి అలాగ కొనసాగిస్తూ యుద్ధానికి దిగినట్లు నేరారోపణ చేస్తూ తిరుగుచున్నటువంటి వారు ఉన్నారు. జాగ్రత్త సుమా. దేవుడు నీకు పై విచారకర్తగా దేవుడు ఒకరిని ఏర్పరచి ఉన్నట్లయితే అతని గద్దింపు నీకు తైలాభిషేకం, అతని హెచ్చరికలు నీకు ఆశీర్వాదం. అది నీకు ఇష్టం లేదు. హెచ్చరికలు ఎవరికి ఇష్టం? అభినందనలే ఇష్టం. పాట రానివాడైనా పాడి ముగించినోడు భలే సూపర్గా పాడారని పాస్టర్ గారు చెప్తే ఎంత సంతోషం. ఇంటికి వచ్చినప్పుడు 100 రూపాయలు ఎక్కువ కానుకలు ఇస్తారు. అంతేనా? అమ్మా, పాట నేర్చుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. కోయర్ వారితో పాడడానికి మీకు ప్రాక్టీస్ అవసరం ఉందండి అని చెప్పారనుకో, ఆ సంఘమే మానేస్తారు. ఎందుకంటే దుకాణాలు చాలా తెరవబడి ఉంది కదా. గుర్తుపెట్టుకోండి, నీ జీవితం దేవుని సన్నిధిలో సరిగావడానికి నిన్ను దేవుని సన్నిధిలో సమర్పించాల్సిన అవసరం ఉంది. మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు. ప్రేమ అనేకమైన పాపములను కప్పును. దేవునికి స్తోత్రం. విచారణకర్తగా మనం ఉండడానికి దేవుడు మన పిలువలే. సంఘానికి కాపరిగా దేవుడు నిన్ను నియమించాడా? సంఘానికి ప్రవక్తగా నిన్ను నియమించాడా? నువ్వు ఎందుకు ఇతరులను గాయపరచడానికి, ఇతరులకు మనస్సు కష్టం కలుగజేయడానికి, ఇతరులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆనందముతో నీ గురించి ప్రార్థన చేయలేని స్థితి ఎందుకు నువ్వు కలుగజేస్తున్నావు? వారికి తెలియదు గనక నువ్వు గెలిచావనుకున్నావా? నీ ప్రభువుకి ఎప్పుడో తెలిసిపోయింది. ఈరోజు నీకు మారు మనసు రావాలని ఇదొక గద్దింపు వాక్యంగా నువ్వు గుర్తించి నీ జీవితమును సరిచేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లయితే టునైట్ బిఫోర్ 12 o'clock యూ నీడ్ టు కాల్ దెమ్. క్షమించండి అనే మాట నీ నోటి నుంచి రావాలి. ఆ వ్యక్తితో సమాధానపడాలి. రేపటి దినం మనది కాదు కదా, గనక మనం కడగబడాలి, చెక్కబడాలి, సిద్ధపరచబడాలి. దేవునికి ఇష్టలుగా మనం ఉండడానికి మన జీవితాన్ని సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుదామండి. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చి వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. లాక్డౌన్ అయిపోయేంత వరకు తీర్పు తీర్చకుడి అని కాదు చెప్పింది. ఎప్పుడు వరకని? ప్రభు వచ్చి వరకు. అంటే ఇదొక యాటిట్యూడ్గా మార్చుకోవాలి. తీర్పు తీర్చడం మీకు ఒక యాటిట్యూడ్ కదా, అది క్లోజ్ డౌన్ చేయాలని ప్రభు అంటున్నారు. యూ షుడ్ నాట్ రిపీట్ ఇట్. నువ్వు దాన్ని కంటిన్యూ చేయడానికి వీల్లేదు. నీవు మరొకని దాసుని నీవు తీర్పు తీర్చడానికి నీకు హక్కు లేదు, అధికారం లేదు. అందులోకి నువ్వు జోక్యం చేస్తే, అందులోకి నువ్వు అతిక్రమించి
ఎంటర్ అవుతాయి. అది నువ్వు చాలా పెద్ద పొరపాటుకు దారి తీస్తున్నావు అనే విషయం నువ్వు మర్చిపోవద్దు. ఈ వాక్యం బహుశా మీకు ఇష్టం లేదు కావచ్చు, కానీ ఎందుకో ఈ సబ్జెక్ట్ పేతురు గారు అద్భుతంగా మన కొరకు సిద్ధపరిచారు. ఈ చివరి కాలంలో అన్నిటి అంతం వచ్చి ఉన్నదనేది నిన్న మనం ధ్యానించాం. అన్నిటి అంతం వచ్చింది గనక మీరు ఎలా ఉండమన్నారు? మీరు మెలకువగా ఉండాలి, స్వస్థబుద్ధి గల వారిగా ఉండాలి, ప్రార్థన చేయువారిగా ఉండాలి. దాని కంటిన్యూయేషన్. ఇతరుల జోలికి పోకు, తీర్పు తీర్చకు, టైంపాస్ చేయడానికి అమాయకులను బలి చేయకు. నీ డిన్నర్లకు నీ ఫ్రెండ్స్ను పిలిచి అమాయకులను గురించి డిస్కషన్ చేస్తున్నటువంటిది నీ జీవితంలో ఉంటే స్టాప్ ఇట్. దేవుడు అంటున్నాడు, నీవు దేవుని చిత్తం నెరవేర్చడానికి పిలువబడినవారు. మీ గురించిన దేవుని కళలు ఎంత అద్భుతమైనది తెలుసా? మీకు దేవుడు ఆశీర్వాదములు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు, కానీ మీరు దాన్ని పొందలేకపోతున్నారు. ఎందుకంటే ఈ గోసిప్పు ముగిస్తేనే కదా దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చేది. మీరు ఈ గోసిప్పు ముగించడం లేదు కదా. దేవుడు మీకు బ్లెస్సింగ్ ఇవ్వాలని ఆయన శుద్ధపరిచినది అలాగనే ఉంది. అది మీ దగ్గరికి తీసుకురావడానికి కుదురతలేదు. ఎందుకంటే యు ఆర్ వెరీ మచ్ బిజీ విత్ ద గోసిప్. ఇతరులను విమర్శించు విషయంలో, ఇతరుల జోలికి పోవడంలో నువ్వు చాలా బిజీగా ఉన్నావు. నీవు దేవుని సన్నిధి నుంచి కృప పొందడానికి సిద్ధపాటు ఇంకా కాలేదు అని ప్రభు అంటున్నాను. నా సమయం ఇంకా రాలేదని ప్రభు అంటున్నారు. యాకోబు పత్రిక 4:12. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు. ఒక్కరే ధర్మశాస్త్రమును విధించి న్యాయం తీర్చువాడు. ఆయన రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు గనక పరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? కొంచెం ఘాటుగా ఉంది కదా. అవును, సూటిగా గుచ్చాల గుండెలో దేవుడు అంటున్నాడు, స్టాప్ ఇట్. నీ జీవితం దేవునికి స్తుతి చెల్లించడానికి, ఇతరులను ప్రోత్సహించడానికి మాత్రమే. విమర్శించడానికి నువ్వు బాగా చదువుకున్నావని నీకు పొగరెక్కువైతే దేవుడు వాటిని అణిచివేస్తాడు. కనుక జాగ్రత్త పడు. ప్రభు ఇచ్చిన ఈ జీవితం కృతజ్ఞతతో, తగ్గింపుతో, వినయముతో కంటిన్యూ చేయండి. ఈరోజు ఒక అంశం మాత్రమే నేను మీతో మాట్లాడడానికి సమయం దొరికింది. నెక్స్ట్ కూడా నేను ఈ 8వ వచనం నుంచి చెప్పవలసింది, కానీ సమయం లేదు. రేపు రాత్రి దీని కంటిన్యూయేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ మూల వాక్యములోనికి మరొకసారి మనం వద్దాం. ప్రేమ అనేక పాపములను కప్పును. కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల మరొకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఈ అంశం రేపు నేను మాట్లాడతాను. ప్రియులారా, లెట్ us take a right decision. Lord, I made so many foolishness. నీవు తీర్పరిగా ఉండగా నేను అనవసరంగా తీర్పు తీర్చి నీకిష్టం లేని పనులు నేను చేసి ఉన్నాను. నన్ను క్షమించు ప్రభువా. వారు తప్పు చేస్తున్నారు, వారు కరెక్ట్ చేస్తున్నారు. తీర్చువాడు నీవు ఉన్నావు కదా, నేనెందుకు? కానీ నేను తొందరపడ్డాను, నేను అనవసరంగా సాహసించాను. నన్ను క్షమించు ప్రభువా. నీ వాక్యములో ఈరోజు నన్ను గద్దించినందుకు స్తోత్రం. నా జీవితాన్ని సరిచేసుకోవడానికి నేను సమర్పిస్తున్నాను. ఒక 30 years వెనకకు వెళ్ళండి. నీ స్థితి ఏంటి? నువ్వు ఎలా ఉండే? నీ పరిస్థితి ఏంటి? నీ సిచ్యువేషన్స్ ఏంటి? ఇప్పుడు దేవుడు నేను ఎక్కడి దాకా తీసుకొచ్చాడు? నీకెన్ని కృపావరములు ఇచ్చాడు, ఎన్ని ఆశీర్వాదములు ఇచ్చాడు. వీటన్నిటికీ దేవునికి స్తోత్రం చెల్లించడానికి నువ్వు పిలువబడ్డావు. కానీ నువ్వు అవన్నీ మర్చిపోయావు. నువ్వు పరుల జోలియే నీకు ప్రాముఖ్యం. పరుని తీర్పు తీర్చటమే నీకు ప్రాముఖ్యం. నీ కన్నులో దూలం ఉన్నది. నీ పరుని కన్నులో ఉన్న నలుసు తీయడానికి ప్రయత్నిస్తున్నావు. నీ వేషధారణ ప్రభువుకు తెలియదని అనుకోకు. ఆయనకు సమస్తం తెలుసు. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపామయుడు అయిన దేవా, నీకు వందనాలు. ఇదిగో నీ సన్నిధికి మేము వచ్చుచున్నాం. మేము అయోగ్యులం ప్రభువా, ఎవరిని తీర్పు తీర్చడానికి మాకు యోగ్యత లేదు. మేము మీ సన్నిధిలో నీ చిత్తం నెరవేర్చడానికి పిలువబడిన వారం. మా జీవితం నీకిష్టమైనదిగా సమర్పించి నీ కార్యము కొరకు మేము వాడబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇతరులు వారి బలహీనతలో, వారి తొందరపాటులో, వారు చేసిన పొరపాట్లను మేము జెండా ఊపుకుంటూ వారిని అవమానపరచడానికి చేసిన ప్రయత్నములను మేము ఒప్పుకుంటున్నాం. క్షమించమని కోరుచున్నాం. నీ సన్నిధి మాపై ఉంచుమని, మేమందరము ఇతరులను కట్టుచున్న వారిగా ఉండడానికి, ఒక్కరిని కూడా కూలగొట్టే గుంపులో మేము ఉండకూడదు ప్రభువా. ఒక సంఘాన్ని కూలగొట్టే పనిలో మేము ఉండకూడదు. ఒక సేవకునికి అన్యాయం చేసే గుంపులో మేము ఉండకూడదు. ఒక కుటుంబానికి ఇబ్బంది కలిగించే గుంపులో మేము ఉండకూడదు. మా ఫ్రెండ్షిప్, మా ఆలోచనలు ఇతరులకు బాధకరంగా ఉండకుండా తండ్రి, మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మా జీవితాన్ని నీకు ప్రీతికరంగా నడిపించడానికి కృప చూపమని, మీ ఆశీర్వాదములు మాకు అనుగ్రహించమని, మమ్మల్ని కరుణించమని, మీ పవిత్ర రక్తములో మా అందరిని కడిగి శుద్ధి చేయమని, నీ చిత్తం మాత్రం భూమి మీద నెరవేర్చి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయమని, మాలో ఉన్న ప్రతి లోపములు, పాపములు క్షమించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో మమ్మల్ని నింపమని, అద్భుతములు జరిగించమని. ఈ వాక్యం విన్న వారిలో ఎవరైనా ఈరోజు తమ మనస్సాక్షిని గుచ్చుకొని దేవుని వాక్యం వారిని హెచ్చరించినట్లయితే ఈరోజే వారు కొంతమందితో సమాధానపడి వారి జీవితమును సరిచేసుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. పేతురు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం ఈరోజు మనం ధ్యానించాం. రేపు మనం దాన్ని కంటిన్యూ చేస్తాం. ఈ విధంగా పేతురు గ్రంథాన్ని ప్రతిదినం మనం పఠనం చేస్తున్నాం. దేవుడు మనలని తనకు ప్రియమైన బిడ్డలుగా సరి చేసుకోవడానికి ఇష్టపడుచున్నారు. దేవుని సన్నిధిలో మన హృదయాలను సమర్పిద్దాం. ఆయనకి ఇష్టలుగా జీవించడానికి సమర్పిద్దాం. టెలిఫోన్ నంబర్ స్క్రీన్లో కనిపిస్తుంది. ఆన్లైన్ బ్యాంకింగ్ డీటెయిల్స్ స్క్రీన్లో ఉంది. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యతో మీరు సహకరించవచ్చు. ఈ వాక్యాన్ని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీ డే లైవ్ స్టార్ట్ కాగానే మీకు సందేశం వచ్చినట్లు మీరు కూడా సిద్ధపడండి, ప్రార్థన చేయండి. సరిగా రేపటి రాత్రి 7:30 మీరు వాక్యం వినడానికి సిద్ధపడవలసింది మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.